శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి, అటవీ అధికారుల మీద దాడి జరిగితే ఇప్పటి వరకు కూడా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి మీద కనీసం యాక్షన్ తీసుకోలేదు, చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి కనీసం పవర్స్ కూడా లేవు, రాజీనామా చేయాలంటారు. దానికి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి పవర్స్ ఎందుకు ఉంటాయండి? పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఎమ్మెల్యే. ఆయన శాఖ అనేది ఆయన కొన్ని శాఖలు ఉన్నాయి. అడవి శాఖ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ శాఖలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటారు. దీని గురించి కూడా ఆల్రెడీ స్పందించారు ఆయన. ఇప్పుడు ఈయన కూడా ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే కదా. ఒక ఎమ్మెల్యే వేరే ఎమ్మెల్యేని ఎలా సస్పెండ్ చేస్తారు? ఈయన పార్టీ ఇప్పుడు ఆయన టీడీపీ ఎమ్మెల్యే అలా చేసింది. దానికి స్పందించవలసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి, దాని గురించి మాట్లాడాలి, సస్పెండ్ చేస్తే వాళ్ళు చేయాలి. ఈ పవన్ కళ్యాణ్ గారు అనేది వార్నింగ్, ఒక హెచ్చరిక అనేది అయితే మామూలుగా అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేని సస్పెండ్ చేసే రైట్స్ పవన్ కళ్యాణ్ గారికి లేవు, కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఇష్యూ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ దీన్ని టార్గెటెడ్ గా మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దానికి? దీని గురించి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ స్పందించారు. దీని గురించి చంద్రబాబు నాయుడు స్పందించారు, అది సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇది కొంచెం ఇష్యూ. అటవీ అధికారుల మీద ఇలాగా అధికారంలో ఉన్న నాయకులు దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? దాని గురించి మీరేం చెప్తారు? అది చాలా చాలా రాంగ్ అండి. ఎందుకంటే అది గవర్నమెంట్ అధికారుల మీద వీళ్ళు దాడులు చేస్తే సామాన్య ప్రజల మీద కూడా వీళ్ళు దాడులు చేస్తారు. ఇటువంటి వాటికి ముందుగానే కొంచెం చర్యలు గట్టిగా తీసుకుంటే కూటమి ప్రభుత్వానికి ఇంకా చాలా మైలేజ్ వస్తుంది, చాలా మంచిది కూడా. ఎందుకంటే నిబద్ధతతో కూడిన ప్రభుత్వం. ఇప్పుడు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి, పవన్ కళ్యాణ్ పవర్లో లేవు, చేతకాని పరిపాలన చేస్తున్నాడని అంటారు కదా. మరి గత 5 ఏళ్ళు ఎలా ఉంది? ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారు చేసిన వ్యాఖ్యల గురించి మీరు ఏం చెప్తారు? ఎంతవరకు కరెక్ట్ అంటారు? గోరంట్ల మాధవ్ ఆ వ్యాఖ్యలు చేయడానికి ఆయన అనర్హుడు అండి. ఎందుకంటే గతంలో ఆయన చేసింది దానికి వాళ్ళ నాయకుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సస్పెండ్ చేయాలి. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన మీద ఏ చర్యలు తీసుకోలేదు, ఆయన ఆ రోజు మాట్లాడలేదు. ఆయన ఈ రోజు ఇలా నీతులు చెప్పడం అందరూ అయిపోయారు, గొప్ప గొప్ప నాయకులు అయిపోయారు. ఈయన దిగాడ్డాడు, ఈ నీతులు చెప్పాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాలి, లేకపోతే ఏ చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు నాయకులు ఇటువంటి మాటలు ఎంతకన్నా గొప్పగా మాట్లాడిన వాళ్ళు అంతా కూడా మూలకెళ్ళి కూర్చున్నారు. ఈరోజు ఈయనేదో పెద్ద ఏదో చేసేసినట్టు, లేకపోతే ఈయన ఆల్రెడీ ఈయన చరిత్ర అనేది అందరికీ తెలుసు. గోరంట్ల మాధవ్ అనేది ఎంత నీచమైన చరిత్రో. నాయకుడు ఆ నాయకుడికే నిబద్ధత లేదు. ఆ రోజు ఇటువంటి వాళ్ళని సపోర్ట్ చేయబట్టే లాస్ట్కి 11 సీట్లు తీసుకొచ్చారు. మళ్ళీ సిగ్గు లేకుండా ఇటువంటి వాళ్ళతో రాజకీయాలు చేపిస్తున్నారు, ఇటువంటి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. గోరంట్ల మాధవ్ గారు చేసిన వ్యాఖ్యలకి కొంతమంది జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ కౌంటర్లు ఇస్తున్నారు. మా పార్టీని అయితే మేము వెంటనే సస్పెండ్ చేస్తాం. ఇప్పుడు తాజాగా చూసుకుంటే మచిలీపట్నంకి సంబంధించిన కర్రి మహేష్ అనే ఒక జన సైనికుడిని, జనసేన నేతని వెంటనే కూడా తాను హోంగార్డు మీద దాడి చేశాడని చెప్పి వెంటనే సస్పెండ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. దాని గురించి ఎలా చూడతారంటే పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఎలా నేతల మీద సస్పెండ్ యాక్షన్ తీసుకుంటారు? ఆల్మోస్ట్ మనకి జనసేన పార్టీలో కార్యకర్త కానీ లేకపోతే నాయకుడు కానీ ఎవరైనా సరే ఏ చిన్న మిస్టేక్ చేసినా లేకపోతే ఏదైనా కొంచెం తప్పు చేసినా సరే ఇమీడియట్లీ రియాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఏ స్థాయి వ్యక్తి అయినా సరే వాళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ రోజు చూసాం కదా మనం. ఆయన పేరు కర్రి మహేష్, ఆయన ఆల్రెడీ సస్పెండ్ చేశారు ఈ రోజు మధ్యాహ్నం. చూసాం కదా, రియాక్షన్ అలానే ఉంటుంది జనసేన పార్టీలో. అంటే ఇప్పుడు రేపు ఆగస్టు మంత్ ఎండ్ లో జరగబోయే, అంటే 30వ తారీఖున జరగబోయే కొన్ని పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ కానీ కార్యకర్తలతో మీటింగ్స్ లో కానీ ఇందులో కూడా కొంతమందిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఇందులో కూడా చాలా మందిని కూడా పార్టీ నుంచి దూరం పెట్టే అవకాశం ఉందని చెప్పి కొన్ని వార్తలు వినపడుతున్నాయి. అంటే జనసేన స్టాండ్ అనేది ఎలా ఉంది? ఇప్పుడున్న రాజకీయాల్లో ఇటువంటి వ్యవహారాలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా సస్పెండ్ చేసుకుని రావడం అనేది నేతలు అంటే సస్పెండ్ చేయాలండి. తప్పు ఎవరు చేసినా సరే, వాళ్ళు ఏ స్థాయి వ్యక్తి అయినా సరే వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఏదో ప్రజలకు ఏదో చేసేది, మనం ఒక ఏలు ఇట్లా పెట్టి చూపించేటప్పుడు 4 వేలు మనకి వెనక్కి చూపిస్తాయి. అందుగురించి జనసేన పార్టీ అనేది ప్రశ్నించడానికి వచ్చిన పార్టీ. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులు అయినా సరే, వాళ్ళు ఎమ్మెల్యే కానీ ఏదైనా సరే, ఎవరైనా సరే 100% వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంతకు ముందు కూడా మనం పోలవరం ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎవరో సంథింగ్ ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఒకసారి చెప్పడం జరిగింది. రేపు పొద్దున మరి ఈ 3 రోజులు జరిగే మీటింగ్లో దాని మీద ఎలా రియాక్షన్ ఉంటుందో ఏముంటుంది అనేది మనం వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ గారి విధి విధానాల గురించి, పనితనం గురించి, ఆయన మొదటిసారిగా పదవులు వచ్చినాయి, పెద్ద పదవులు వచ్చినాయి, రాష్ట్రంలో నెంబర్ 2 స్థానంలో ఆయన ఉన్నారు కదా. ఆయన పనితనం గురించి మీరేం చెప్తారు? ఆయన పరిపాలన గురించి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు పనిచేసే వ్యక్తి అండి. ముందు కళ్యాణ్ గారు పని చేయడానికే వచ్చాడు. ఆయన పని చేసే వ్యక్తి, పని చేయడానికి వచ్చారు. మనం చూస్తా ఉన్నాం అభివృద్ధి. పిఠాపురంలో గతంలో ఎప్పుడు జరగలేని అభివృద్ధి అనేది జస్ట్ ఒక 1 ఇయర్లోనే చేసి చూపించారు. ఈ 4 సంవత్సరాల్లో ఇంకా ఎంత అభివృద్ధి అనేది జరిగిద్ది అనేది మనకి